నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏదేమైనా నాకంటే చిన్న పిల్లాన్ని పెళ్లి చేసుకోను. ఇంతకీ నువ్వేమంటావు? నన్ను పెళ్లి చేసుకోవా? వద్దంటావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళమని చెప్తున్నాను. నేను నిన్ను లవ్ చేయట్లేదు. ఇట్స్ ఆల్ ఓవర్. నాకు నువ్వు అక్కర్లేదు. చూడు, నేనెప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను. వాడు పళ్ళోడైనా, అందంగా లేకపోయినా, పేదవాడైనా వాడిని ఇష్టపడ్డాను. ఎందుకంటే వాడిలో నిజాయితీ ఉంది. కానీ నువ్వు ఇక్కివని తెలిసినా, అందంగా ఉన్నా, డబ్బున్న వాడివైనా ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు. ఎందుకంటే నీలో ఆ నిజాయితీ లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నావు కదా? వెళ్తాను వెళ్తాను. వద్దన్నావు కదూ? లవ్ చేయనన్నావు కదూ? పగలవడం నీకు వచ్చి అనుకున్నావా? నాకు మాత్రం రాదనుకున్నావా? నీకన్నా 3 ఏళ్ళు లేటుగా పుట్టడం నా తప్ప? నాకన్నా ముందు పుట్టడం నీ తప్పే. అది నీ తప్పు. వయసులో నాకన్నా పెద్దదట. పో! జపాన్లో 110 ఏళ్ళ ఒకడు ఉన్నాడట. వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. ప్రపంచంలోనే పెద్ద వయసు గల్లోడట. తొందరగా వెళ్ళు, లేకపోతే ఈ లోపు చచ్చిపోతాడేమో. అని చేసుకుని హ్యాపీగా ఉండు. వయసులో చిన్న పిల్లన్నట. హేయ్, నేనేమన్నా నీ మోకాల సైజులో ఉన్నానంటే పెద్ద మాట్లాడుతున్నావు? తొక్కలోది. మొదట్లోనే బ్రేక్ పడింది. అప్పుడు ఈ మట్టి బుర్రకు అర్థం కాల. ఇప్పుడు అర్థమైంది. హేయ్, కానీ ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నన్ను వద్దన్నావు కదూ, నన్ను పొమ్మన్నావు కదూ, మళ్ళీ ఇక్కడికి రావద్దన్నావు కదూ. నేను మగాడినే, రోషం ఉన్నవాడిని. చచ్చినా ఇక్కడికి మళ్ళీ రాను. పోతున్నా, నువ్వు రమ్మన్నా రానే. రాక చస్తావా? ఎప్పుడన్నా రావచ్చు. లవ్ చేశాం కదా, ఏ క్షణం ఏం జరుగుద్దో నాకే అర్థం కావట్లేదు. హలో, బ్యాటరీ కొంచెం లోగా ఉంది. నేను ల్యాండ్ లైన్ నుంచి చేస్తాను. హలో, చెప్పు. మనిద్దరం చాలాసేపు మాట్లాడుకుంటామని తెలుసు కదా, మరి ఫోన్ ఎందుకు ఛార్జ్ లో పెట్టలేదు? నేను ఫోన్ చేస్తానని తెలుసు కదా. వికీ, ట్యూషన్ టైం మీద రావడదాం. హలో గంగా, హలో. ఫ్రెండ్స్ వచ్చారు. నేను ట్యూషన్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. ఈ సమ్మకు నాకు ఆన్సర్ రావడం లేదురా. నన్ను అడిగితే నాకు మాత్రమే తెలుసు. విక్కీని అడుగుదాం. హలో, మాట్లాడు. గంగా, నేను ట్యూషన్కి వెళ్ళాలి. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. వచ్చాక చేస్తాను, సరేనా? బాయ్. నువ్వు వేసిన ఫిగర్ చూపి. నేను అసలు వేయలేదే. హలో, మాట్లాడు. నా మాట విను గంగా, నేను చేస్తాను. నువ్వెన్ని చెప్పినా నేను విన్నా. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి. నేను రాగానే చేస్తాను గంగా, ప్లీజ్. అయితే ఇప్పుడు మాట్లాడడం కుదరదా? ఏంటి వికీ, వెళదామా? హలో, ఇప్పుడు మాట్లాడతావా మాట్లాడవా? మాట్లాడు గంగా. టూ మినిట్స్లో వస్తాను. సరే. అమ్మా, అన్నం తినండమ్మా. అమ్మా, అన్నం తినండమ్మా. అమ్మా, అన్న వద్దు, ఏమి వద్దు. లైట్ ఆఫ్ చేసి వెళ్ళు.
బాబు టిఫిన్ రెడీ. హలో. ట్యూషన్ నుంచి ఇప్పుడే వచ్చావా? రెడీ అయ్యావుగా? రా స్కూల్కి రా. గంగా, నేను ట్యూషన్ నుంచి రాగానే నీకు ఫోన్ చేశాను. నీ ఫోన్ ఎంగేజ్ వచ్చింది. నేను నిజంగా ట్రై చేశాను గంగా. నేను ఫోన్ సరిగ్గా పెట్టలేదు, ఇప్పుడే చూశాను. ప్లీజ్ నా మాట విను. గంగా, ఐఎమ్ సారీ గంగా. నేను కావాలని చేయలేదు. నేను చేసిన తప్పే. అందుకని నాతో మాట్లాడకుండా ఉండకు ప్లీజ్. ఐల్ నెవర్ డూ దిస్ అగైన్. గంగా ప్లీజ్ నాతో మాట్లాడు గంగా. నేను చేసిన తప్పే గంగా, ప్లీజ్ ఇంకెప్పుడు చేయను. నాతో మాట్లాడు గంగా. నేనెందుకు నీతో మాట్లాడాలరా? రాత్రి నుంచి పొద్దుటి వరకు నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. నేను మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి వస్తే నేను మాట్లాడాలా? నేను మాట్లాడా? తప్పే గంగా, క్షమించమని అడిగానుగా. నేను చేసిన తప్పే, ఒప్పుకుంటున్నాను. అందుకని నాతో మాట్లాడకుండా ఉండకు ప్లీజ్. చేస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వేం చెప్తే అది చేస్తాను. ఇప్పుడు చెప్పావే అదే మ్యాటర్. చెప్తాను, ఏం చెయ్యాలో చెప్తాను. ఉదయాన్నే లేవగానే నువ్వు నాకు ఫోన్ చేసి లేచాను అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ఇంటి నుంచి స్కూల్కి వచ్చేలోపు ఒక చిన్న గ్యాప్ చూసావా? ఆ గ్యాప్ లో నన్నే తలుచుకుంటూ రావాలి. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. టీచర్ లెసన్ చెప్పేటప్పుడు నువ్వు అస్సలు అటువైపు చూడకూడదు. నన్నే చూస్తూ కూర్చోవాలి. లవ్ చేస్తున్నావు కదా. ఈవినింగ్ స్కూల్ అయిపోగానే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, కానీ నువ్వు మాత్రం వెళ్ళకూడదు. నాతోటే టైం స్పెండ్ చేయాలి. లవ్ చేస్తున్నావు కదా. నైట్ పడుకోకూడదు, నాతో మాట్లాడుతూ ఉండాలి. ఒక్కవేళ పడుకున్నావే అనుకో, ఓ కళ్ళు కూడా నేను రావాలరా. ఎందుకంటే లవ్ చేస్తున్నావు కదా. లవ్ చేస్తున్నావు కదా. లవ్ చేస్తున్నావు కదా. చేస్తున్నాను గంగా. చేసి తీరాలి. రే, నేను లవ్ చేసే అబ్బాయి నా కాలికి వేసుకునే షూ లాంటోడు. నువ్వు నా కాళ్ళ దగ్గరే పడుండాలి. తొక్కుతాను, నల్లిపి పారేస్తాను, ఏమైనా చేస్తాను. కోపం వస్తే ఏంటమ్మా లుక్? లవ్ చేస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఆ షూ తీసుకొచ్చి నా కాలికి తొడుగు. పో, పోరా, పో, పోరా.